అందరికీ నమస్కారం. నా పేరు యాయవరం కృష్ణమోహన్. మాది హైదరాబాద్ రామంతపూర్ ఏరియా అండి. మేము కారు దిగిన క్షణం నుంచి మళ్ళీ మా కారు ఎక్కే వరకు కూడా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే అనాథల క్షేత్రం గురించి చెప్పాలి అంటే ఇక్కడ దాదాపు మేము ఈరోజు వచ్చినంత వరకు ఒక 600 మంది ఉన్నారని చెప్పారు. 400 మంది పురుషులు, అలాగే 200 మంది స్త్రీలు. అలాగే ఇక్కడ మేము ఈరోజు మా అమ్మాయి తను ఒక 50 మందికి బ్లాంకెట్స్ డొనేట్ చేద్దామని మేము ఇక్కడికి వచ్చాము. మా అమ్మాయి పేరు మీద చాలా చక్కగా ఉన్నింది. ఇక్కడ ఉన్న సిబ్బంది ఎంతో ఓపికగా చక్కగా మాకు అన్ని 4 ఫ్లోర్లు మాకు చక్కగా చూపించి, అందులో ఉన్న వాళ్ళందరినీ చూపించి, ఇక్కడ మా చేతుల మీదుగా బ్లాంకెట్స్ మరియు అరటిపళ్ళు ఇవన్నీ మేము పంచి చక్కగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా చక్కగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇలాంటి సేవ చేస్తున్న శ్రీ గట్టు శంకర్ గారు, అలాగే వారి సతీమణి శ్రావణి గారు, వీరికి చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కగా ఇలాంటి కార్యక్రమం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లి సుశీల. ఇక్కడికి వచ్చి ఈ మనుషుల్ని కనుక మనము సరి చేసుకొని చూసుకుంటే మాత్రం దేవుడికి పుణ్యకార్యాలు చేసినట్టే అవుతుంది. వాళ్ళు చూస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి భాగ్యం మాత్రము చాలా గర్వించదగింది. ఎవరూ కూడా చేయలేరు. ఒక 2-3 పనులు ఇంట్లో చేసుకున్నందుకే మనకెంతో విసుగు వస్తుంది. అలాంటిది ఇక్కడ వాళ్ళు అంతమందిని వాళ్ళు ఎలా చూస్తున్నారో చేస్తున్నారు అన్నది రోజు మనం పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటాం, కానీ పొద్దున్నే లేచి స్మరించాల్సింది వీళ్ళ దర్శనం చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. మనం కూడా ఆ పుణ్యకార్యానికి సిద్ధం అవ్వాలని చెప్పి నా మనవండి. ధన్యవాదాలు. నమస్తే అండి. నా పేరు నాగలక్ష్మి కుమారి. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మనసు చాలా అతలాకుతలం కళావికలమైనట్టు ఉంటుంది. రోడ్ల మీద ఎంతోమందిని చూస్తూ ఉంటాం, కానీ ఇంత ఇదిగా కళ్ళకెదురుగా చూస్తే మాత్రం చాలా బాధగాను, చాలా ఎంతో ఇదిగా ఉంటుంది. మనం ఏదో పోగొట్టుకున్నాము, ఏదో మర్చిపోయాం అనుకుంటాం, కానీ ఇటువంటి వాళ్ళని చూసి మాత్రం మనం చాలా నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి, మనం నేర్చుకోవాలండి. ఇదే ఫస్ట్ టైం కనుక మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మొత్తం చూస్తేను చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఇంకేం మర్చిపోలేము. చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీధరి జోసిబట్ల. నేను ఇక్కడ ఎప్పటి నుంచో పెద్దవాళ్ళకి, అనాథలకి ఏదన్నా చేయాలని నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం దొరికి ఇంత మంచి ప్లేస్లో నా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వచ్చి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ అందించి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.